మీరు ఏటన్నా అనుకోండి, వారానికి ఒక్క పాలైనా బాబు గారు చెప్పే మాటలు, నీతులు, విచిత్రమైన ఐడియాలు విని కూసింతసేపు నవ్వుకోకపోతే మనం ఏదో మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుంది కదా? అయితే మరి మొదలెట్టేద్దాం. అదిగో అక్కడ రెడీగా ఉన్నారు బాబు గారు. నమస్కారం సార్. చల్లకొచ్చి ముంత దాస్తారు ఎందుకు సార్? సూపర్ హిట్ చేస్తామని చెప్పేయండి. ఈ రోజు సూపర్ హిట్ చేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది బాబుజీ ఇదే? మరి ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛను, వీటి సంగతి ఏంటి సార్? నా దగ్గర డబ్బులు లేవు. అయ్యో, మరి ఎలా సార్? ఇప్పుడు అప్పుల మయంలో ఉంది. మరి సంపద సృష్టించి అప్పులన్నీ తీర్చేయండి. ఒక రోజుతో 2 రోజులతో పరిష్కారం అయ్యేది కాదు. ఏమిటండి మీరు మాట్లాడేది? మరి ఎంత టైం కావాలా? ఒక పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే ముందు పెళ్లి చేయాలి, పిల్లవాడు పుట్టాలి. మనకు చేదోడు వాదోడుగా రావాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. మీరిచ్చిన హామీలు అమలు చేయటానికి 20 ఏళ్ళు ఎయిట్ చేయాలా మేము? మాట్లాడుకోవటాలు సరే గాని ఈ వారం కొత్త ప్రోగ్రాం ఏమి అనౌన్స్ చేయలేదా? నిన్న మొన్న కొత్త ప్రోగ్రాం కూడా ఇచ్చాను మీకు. అదే ఏటా ప్రోగ్రాం? అంత వయసు మళ్ళిన వాళ్ళే తయారవుతున్నారు. అవును సార్, ముసలోళ్ళు ఎక్కువైపోయారు. టీవీ పెడితే వాళ్ళే కనిపిస్తున్నారు. నేను ఆ రోజు చెప్పింది ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు, ముగ్గురు అసలే వద్దు అని చెప్పాను. మరి అదే మాట మీద ఉన్నారా? ఇప్పుడు మాట మార్చేసారా? ఇప్పుడు అంటున్నా, ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దరు నేనే చెప్పే పరిస్థితికి వచ్చాను. మీరు అలా మాటికి మాట మార్చేస్తుంటే ఎలా నమ్ముతారు సార్ ప్రజలు మిమ్మల్ని? అందుకే కొత్తగా ఒక రూల్ తీసుకొస్తున్నాను. ఏటా రూలు? మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తున్నా. ఏంటి మగవాళ్ళకి లీవా? దేనికి సార్? ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఒక 2 నెలలు వాళ్ళకు కూడా లీవ్ ఇస్తా. పిల్లల కన్నం సంగతి తర్వాత పెళ్లి చేసుకుందామంటే అసలు అబ్బాయిలకు అమ్మాయిలే దొరకట్లేదండి బాబు బయట. మీరు పని చేయండి సార్, ఓ సర్కారీ మ్యారేజ్ బ్యూరో లాంటిది ఏమన్నా పెట్టి సంబంధాలు కుదిర్చి పెళ్లిళ్ళు చేసి పుణ్యం కట్టుకోండి సార్. హాయిగా కాపురాలు చేసుకుంటారు.